కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల కింద ఈ పాఠశాల పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితికి మనం బేరీజ్ వేసుకుంటే గత ప్రభుత్వం మన ఊరు మన బడి కింద కొన్ని పాఠశాలని సెలెక్ట్ చేసి దాంట్లో అన్ని రకాల వసతులను కల్పించి ముఖ్యంగా ఆంగ్ల బోధన పేద విద్యార్థులకి అందించాలని ఒక సదుద్దేశంతో గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనని ఇంట్రడ్యూస్ చేసి పేద విద్యార్థులకి రాబోయే రోజులలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎదుర్కోవాలన్నా కూడా తప్పకుండా ఈ ఆంగ్ల బోధన ఇంగ్లీష్ మీడియం అయితే సానుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం అన్ని పాఠశాలలో కూడా ఆంగ్ల బోధన స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పాఠశాల కూడా సెలెక్ట్ అయింది అనుకుంటాను. నేను సెలెక్ట్ అయింది ఎందుకంటే పిల్లల స్ట్రెంత్ని బట్టి 30% స్కూల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంచుకొని దాంట్లో అన్ని వసతులను కూడా కల్పించి ఈరోజు పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్యను అందించే విధంగా అప్పటి ప్రభుత్వం ముందుకు రావడం ద్వారా ఈరోజు పాఠశాలలన్నీ చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. గతంలో నేను ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న పాఠశాలలో పనిచేయడం జరిగింది. అంటే అరకొర వసతులతోని నిజంగా పిల్లలు వాళ్ళు విజ్ఞానాన్ని ఆర్జించడానికి అనుకూలమైన పరిస్థితి ఉండేది కాదు, చెప్పడానికి ఉపాధ్యాయులకు ఉండేది కాదు, చదువుకోవడానికి నేర్చుకోవడానికి విద్యార్థులకు కూడా అనుకూలమైన పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు స్ట్రెంత్ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు ఏ పాఠశాలలో చూసినా కూడా విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. కార్పొరేట్ స్థాయి లాగా మన ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. పాఠశాలలో ఏ విధంగా ఉంటుంది కానీ ఎందుకంటే ఈ 10th క్లాస్ అనేది ఫస్ట్ స్టెప్, మన జీవితానికి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చి మంచి ఉత్తీర్ణతను సాధిస్తే రేపు మంచి కళాశాలలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. IIIT కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ మంచి కాలేజీలలో వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల కళను సాకారం చేసే విధంగా, మీ ఉపాధ్యాయుల కళలను సాకారం చేసే విధంగా బాగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు మీ జీవితానికి బంగారు బాటలు వేసుకోవడానికి కష్టపడి చదివి ఉన్నత స్థానాలలో నిలవాలని విద్యార్థులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు రావడం నిజంగా గీత మేడం నాకు ఒక 20 ఏళ్ళ నుంచి తెలుసు. తిరుపతి రెడ్డి సార్ కూడా ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి చాలా దగ్గరి సంబంధం. శ్రీదేవి మేడం కానీ వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి 20 ఏళ్ళ నుంచి వాళ్ళతో ఉండి నాకు కొత్త జిల్లా ఏర్పడ్డ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం రావడం వల్ల నేను దీనికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయ రంగానికి వెళ్ళడం జరిగింది. నిజంగా కూడా విజయ్ కుమార్ సార్ ఇంతకుముందు చెప్పినట్టు నా పుట్టినిల్లు విద్యా రంగమే, అదేవిధంగా రాజకీయ రంగం అయితే అత్తగారిలే. నిజంగా కూడా మా నాన్నగారు టీచరు, నేను అక్కడి నుంచి వచ్చినాను. పెళ్ళైన తర్వాత మా వారేమో పొలిటికల్ లీడర్ అవడం వల్ల నాకు ఈ అవకాశాలు కూడా రావడం జరిగింది. మనకు అవకాశాలు అనేవి చెప్పి రావు, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని దానికి మనం సంపూర్తిగా పనిచేసే విధంగా ఏ రంగమైనా కూడా మనం చేసేదాన్ని మంచి దృష్టి పెట్టి చేస్తే మనం సక్సెస్ అవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కనుక మీరందరూ కూడా మంచి స్థానాలలో ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ నేను ఇదే బడిలో చదువుకున్నా. ఈ బడికే ఇవాళ వచ్చి ఈ బడి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఎదిగి ఆ విద్యాబుద్ధుల సహాయంతో ఒక మంచి పౌరుడిగా ఎదగగలిగినందుకు ఎంతో కొంత ఈ సమాజానికి నేను ఈ బడి అందించినటువంటి ఒక శక్తితో ఎంతో కొంత సమాజం మంచి కోసం దోహదం చేయగలిగినందుకు నాకు చాలా సంతోషం. కనుక అటువంటి ఈ బడిలో, అంటే నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ బడిలో, నాకు సంస్కారం నేర్పిన ఈ బడిలో, నాకు అక్షర సంస్కారం నేర్పిన బడిలో, నాకు సాంస్కృతికమైనటువంటి ప్రదర్శనకు ఒక అవకాశం ఇచ్చినటువంటి బడిలో, చిన్నప్పుడు ఆ ప్రేరణ కూడా ఇచ్చిన బడిలో
అనేక మంది ఉపాధ్యాయులు నా మీద గొప్ప ప్రభావాన్ని చూపించినటువంటి ఈ పాఠశాలలో ఇవాళ నేను ఈ సభకు వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నందుకు చాలా ఒక గొప్ప అనుభవం అనిపిస్తుంది నాకు. మర్చిపోలేని ఒక అనుభవం. మీకు చాలా వార్షికోత్సవాలలో ఒక వార్షికోత్సవం, కానీ నాకు మాత్రం నా చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజు అని నేను అనుకుంటా. నాకు అట్లా చాలా ముఖ్యమైన రోజు. అట్లాంటి దృఢమైన మనుషులుగా తయారవ్వాలి. మీ బుద్ధి వికసించాలంటే ఏం చేయాలి? పుస్తకాలు. శరీరం వికసించాలంటే ఆటలాడాలి. బుద్ధి వికసించాలంటే పుస్తకాలు చదవాలి. మరి మీరందరూ చదువుతారా? ఇవాళ ఇచ్చిన పుస్తకాలు చదువుతారా? దాంట్లో అంబేద్కర్ చిన్నప్పుడు అనుభవించిన బాధ ఉంది. ఆ పుస్తకం చదివితే మీకు అర్థం అవుతుంది. అంబేద్కర్ ఇంటి నుంచి ఆయన చదివిన స్కూల్లో అందరూ సర్ది తెచ్చుకునేటోడు. సర్ది తెచ్చి ఎక్కడ పెడతారంటే బ్లాక్ బోర్డు వెనుక పెడతారు. అయితే బ్లాక్ బోర్డు మీద లెక్కలు వేస్తారు కదా. టీచర్ ఒకసారి అంబేద్కర్ ను ఆ బ్లాక్ బోర్డు మీద లెక్క చేయమన్నారు. వెంటనే మిగతా పిల్లలు ఏమన్నారట అంటే, అంబేద్కర్ అంటే ఆయన తక్కువ కులం, ఆయన బోర్డు ముట్టుకోవద్దు అని అన్నాడు. నువ్వు బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. పాప టీచర్ కూడా ఏం చేయలేక అంబేద్కర్ ను బోర్డు ముట్టుకోనియలేదు. ఆయన బోర్డు మీద రాయలేదు. ఆ రోజు మనసులో ఆ బాధ అవమానాన్ని దిగమింగుకొని ఆయన కష్టపడి చదివి ప్రపంచంలోనే గొప్ప మేధావి అయి ఇంగ్లాండ్కి వెళ్ళి భారత్ లాయ్ 3 PhD చేశాడు. రూపాయి విలువ మీద, ఇండియన్ రూపీ మీద ఆయన పరిశోధన చేశాడు. ఎకనామిక్స్ లో, జర్నలిజంలో అనేక శాస్త్రాలు చదువుకున్నాడు. చదువుకొని చివరికి చిన్నప్పుడు బోర్డు మీదనే రాయనివ్వని అంబేద్కర్ పెద్దవాడై భారతదేశానికి రాజ్యాంగం రాసింది. ఎంత గొప్ప విషయం చెప్పండి. అటువంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ మనం ఎట్లా జరిగింది? మన జీవితంలో కూడా జరుగుతుంది. ఒక అంబేద్కర్ జీవితంలో జరగదు. మీరు శ్రద్ధగా అవన్నీ చదవండి, మీకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ అనుభవాల నుంచి మీకు చాలా ఆలోచనలు వస్తాయి. కనుక మీరు పుస్తకాలు చదవండి. మీకు తెలుగు టీచర్ శ్రీదేవి మేడం కదా, మేడంతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, నా చిన్నప్పుడు ఏ టీచర్ కూడా నన్ను స్కూల్లో ఇక్కడికి తీసుకుపోలేదు. పుస్తకాలు ఇవ్వలే. పుస్తకాలు ఇస్తే చింపేస్తారు. చింపేస్తే చింపేయండి, ఇవ్వండి. ఆ బొమ్మలన్నా చూడనివ్వండి, వాళ్ళకి ఆ పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళకి ఒక్కరోజు లైబ్రరీ పీరియడ్, ఏదో ఒక దశలో లైబ్రరీ పీరియడ్ పెట్టి పిల్లలందరి చేతికి పుస్తకాలు ఇవ్వండి. చదువుతామంటే ఇంటికి కూడా, ఇంటికి తీసుకుపోయిన తర్వాత భద్రంగా దేవాలి. వాళ్ళకి ఇంటికి కూడా ఇవ్వండి. ఇంకా చాలా పుస్తకాలు తెచ్చిస్తానండి మీకు. ఎందుకంటే నేను పుస్తకాలతో తయారైనా, కనుక మీకు కూడా పుస్తకాలు. కనుక మీరు ఆ పుస్తకాలు బాగా చదవండి. టీచర్లతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పుస్తకాలు వాళ్లకు ఇవ్వండి. ఇది ఒక పుస్తకం, నేను రాసిన పాటలు ఉన్నాయి ఇందులో. నేను తెలంగాణలోని వివిధ కవుల గురించి నేను పాటలు రాసిన. నేను మీ అందరితో కోరేది ఏంటంటే, ఈ పాటలు మీరు నేర్చుకోవాలి. తెలంగాణ జననీ జయము సకల సంపత్ సంధాయిని, జయ భారత మాతృహృదయ రాగసుధా సంవర్ధిని, జయ 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 జయము జగయశస్విని, జయ జయోస్తు తెలంగాణ జననీ, జయము సకల సంపత్ సంధాయిని. మొత్తం తెలంగాణ సాహిత్య చరిత్ర తెలిపే పాట ఉంది. మీరు ఈ పాట నేర్చుకుంటే ఏమేమి రకాల పుస్తకాలు వచ్చినాయి తెలంగాణ నుంచి అనేది ఈ పాటలో మీకు తెలుస్తుంది. మన తెలంగాణము తెలుగు మాగాణము, ఈ పాటలన్నీ కూడా మీరు నేర్చుకోండి. మంచి పాటలు. ఈ పాటలు నేర్చుకొని మళ్ళా నేను వచ్చినప్పుడు ఈ పాట మీరు పాడాలని కూడా మీ అందరినీ నేను కోరుతూ, ఈ పాఠశాల అభివృద్ధికి నా వంతు నేను ఏం చేయగలుగుతానో అదంతా కూడా తప్పకుండా చేస్తాను. హెడ్ మాస్టర్ గారితో కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ సమావేశపరిచి ఈ స్కూల్కి సంబంధించిన ఒక పెద్ద ఉత్సవం కూడా చేద్దాం, ఒక పెద్ద సంబరం కూడా చేద్దాం. ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను. స్కూల్లో కావాల్సిన సౌకర్యాల గురించి కూడా హరీష్ రావు గారితో మాట్లాడి నేనేం చేయగలుగుతానో అది కూడా చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇవాళ నన్ను పిలిచినందుకు, నాకు ఈ ఆదరణ కల్పించినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు బాగా చదవాలని, పుస్తకాలు బాగా చదవాలని, గొప్ప మేధావులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. నమస్కారం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.